సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన అంశాన్ని లేవనెత్తడం అవసరం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా సముచితం కాదని ఆయన విమర్శించారు. ప్రజల్లో అపోహలు కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, అభివృద్ధి దిశలో సహకారం కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. అయితే ఈ సమయంలో రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన అంశాన్ని లేవనెత్తడం అవసరం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా సముచితం కాదని ఆయన విమర్శించారు. ప్రజల్లో అపోహలు కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, అభివృద్ధి దిశలో సహకారం కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగింది. భారతదేశము, పాకిస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఇటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్యలో సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతాను.